హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్లీ వీకెండ్ వచ్చింది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. బట్ ఓటింగ్ వైజ్ చూసుకుంటే ఏ పోలైనా సరే అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ సోనియా ఆకుల గారు అయితే చాలా లిస్ట్లో ఉన్నారు. సో కాబట్టి మ్యాక్సిమం తనే ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ అయితే వెరీ హై. కాకపోతే బిగ్ బాస్ తను ముద్దు బిడ్డ కాబట్టి మరి చూడాలి, సీక్రెట్ రూమ్ ఏమైనా ప్లాన్ చేస్తారేమో వేచి చూడాలి. బట్ అందరి పాయింట్ ప్రకారం చూస్తే ఆదిత్య ఓం కానీ లేకపోతే సోనియా ఆకుల వీళ్ళిద్దరిలో ఒకరిలో ఛాన్స్ అయితే బాగా గట్టిగా అయితే వినిపిస్తుంది అనమాట. బట్ నా పాయింట్ ప్రకారం సోనియా ఆకుల పెర్ఫార్మెన్స్ వైజ్ కానివచ్చు, తను మేనేజ్ చేసే విధానం కానివచ్చు, సో బిగ్ బాస్ ఎంకరేజ్మెంట్ వాళ్ళు బాగా చేస్తున్నారు కాబట్టి తన రోజులు కొనసాగుతూ ఉంది. బట్ ఈ వీక్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోయే ఛాన్స్ అయితే బాగా కనిపిస్తున్నాయని అయితే నాకు అనిపిస్తుంది. అలానే ఇంకా ఈరోజు వీకెండ్లో నాగ్ సార్ వచ్చి ఒక రకంగా చెప్పాలంటే మనకంట పైన వేసే జోక్స్ కానివచ్చు, ఓకే యూనో ఆ తొండి గేమ్స్లో వాళ్ళు తోపు అనమాట. సో కాబట్టి వాటి గురించి గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది. కానీ అసలు ఎందుకు బిగ్ బాస్ కొంతమంది పర్టికులర్గా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రతి సీజన్ మనం చూస్తూ ఉంటాము, సమ్ గ్రూప్ అయితే తను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు బిగ్ బాస్. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఆ సోనియా ఆకుల కానివచ్చు, యాస్మిన్ కానివచ్చు, కొంచెం బెంగళూరు వాళ్ళ పర్సన్స్ ఎవరైతే కన్నడ లాంగ్వేజ్ ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేయడము ఇవి చేస్తుంటారనమాట. మరి చూడాలి ఈసారి ఏ విధంగా ఉంటుంది ఈ షో అన్నది. ఈ వీకెండ్ నాగ్ సార్ ఎవరెవరిని గట్టిగా అరుస్తారో, అలానే ఎలిమినేషన్ వైజ్ చూసుకుంటే సోనియా ఆకులని ఎలిమినేషన్ చేస్తారా లేకపోతే సీక్రెట్ రూమ్లో పంపిస్తారా అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ ప్రకారము బిగ్ బాస్ సీజన్ 8 ఈ 4th వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని మీరు భావిస్తున్నారు కామెంట్లో తెలియచండి. ఇక ఓటింగ్ వైజ్ ఈ వీక్ మొత్తం టాప్లో ఉన్నాడు నబీల్. ఏమన్నా పెర్ఫార్మెన్సా, ప్రతి గేమ్లో జెన్యూన్గా ఆడుతున్నాడు, బాగా ఫైట్ చేస్తూ ఉన్నాడు, ఎక్కడ మాట్లాడో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో కాబట్టి మ్యాక్సిమం తనకి ఈసారి మంచిగా అయితే ఓట్స్ వచ్చాయి. మరి మీ అందరూ చూసారు, ఈ వీక్ అయితే నిఖిల్ అండ్ మన విష్ణుప్రియ ఇద్దరు కూడా నామినేషన్లో లేరు. సో వాళ్ళిద్దరు లేరు కాబట్టి నబీల్కి అయితే దాదాపు 35% ఆఫ్ ఓట్స్ అండి. తనకి మామూలు విషయం కాదు. సింగిల్గా తనకి అంత పర్సెంటేజ్ రావడం అంటే చాలా గ్రేట్. మరి చూడాలి, తను పెర్ఫార్మెన్స్ రోజు రోజుకి ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి నిఖిల్ అలానే విష్ణుప్రియ వీళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ని బీట్ చేస్తారా లేదా అన్నదైతే ఆసక్తికరంగా మారింది. మీ పాయింట్ ప్రకారం చెప్పాలంటే ది బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ ఏ కండిషన్కి ఇస్తారని కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.